ఏపీ ఎన్నికల్లో కాపు మిసైల్ ముద్రగడ టాప్ గేర్ వేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం మీ తాతగారి ఎస్టేట్ కాదు. ఇది 2014-19 మేనిఫెస్టోలో ఎంత పర్సంటేజ్ అమలు చేశారన్నది ఈ రోజుకి చెప్పలేని పరిస్థితి అయింది. పవన్ కళ్యాణ్ గారు విషయాల మీద అవగాహన లేక, తెలుసుకోవడానికి ఖాళీ లేక బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇది మంచిది కాదు సుమా. బాబును నమ్మితే నట్టేట మునిగిపోయినట్లేనని ఉభయ గోదావరి జిల్లాల్లో వినూత్న ప్రచారానికి తెరతీశారు. వారి మేనిఫెస్టోలో కాపులకి, బల్జీలకు, ఒంటరి తెలగ కులాలు ఏవైతే రిజర్వేషన్ పోగొట్టుకున్నారో ఎన్ని పునరుద్ధరిస్తాను, లేకపోతే ఇస్తాను పదే పదే సభల్లో చెప్పి మేనిఫెస్టో కూడా తయారు చేయడానికి ప్రముఖ గౌరవ బీసీ నాయకుల చేత తయారు చేయించిన గనుడైన ప్రజలకు నమ్మకం కలగడం కోసం ఈస్ట్ వెస్ట్ లో ఇంటింటికి వెళ్లి కాపు సోదరులను కలుస్తున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే బాబు మొదటి నుంచి కాపులను మోసం చేస్తూనే ఉన్నారని, ఇప్పుడు కూటమిని నమ్మితే మళ్లీ మోసపోతారని వివరిస్తున్నారు. ఇకనైనా కాపు నేతలు, ఓటర్లు మేలుకోవాలని, బాబును నమ్మొద్దని హితవు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ను చూసి కూటమిని నమ్మి బాబుకు ఓటేస్తే గెలిచిన తర్వాత ప్రజలే తనను గెలిపించారని, కాపులను కరివేపాకులా చూస్తారని ముద్రగడ ఆలోచన రేకెత్తిస్తున్నారు. అంతెందుకు 2014లో పొత్తుపై అసెంబ్లీలో కాపుల గురించి బాబు ఏం చెప్పారో చూడండి. మీతో పెట్టుకోకుంటే ఇంకొక 15 సీట్లు నాకు ఎక్కువ వచ్చేట తెలుసా? లెక్కలు చెప్తున్నాయి. ఇది చంద్రబాబు అసలు స్వరూపం. ఏరు దాటే వరకు ఓడమల్లన్న, దాటాక ఓడమల్లన్న టైప్ అని జనమే చెబుతున్నారు. అయినా మళ్ళీ బాబును నమ్మి ఓటేస్తే మనకు మట్టే మిగులుతుందని ముద్రగడ అంటున్నారు. అందుకే ఈసారి బాబును ఓడించండి, 2029లో 50 స్థానాల్లో గెలిచి పవర్ షేరింగ్ తీసుకుందాం, ఇది పక్కా అంటూ ఆటం బాంబు పేల్చారు. ఇప్పుడు బాబుకు ఓటేస్తే 2029లో మనకు 21 సీట్లు కూడా ఇవ్వడని ప్రతి కాపు సోదరుణ్ణి కలిసి పూసగుచ్చినట్లు చెబుతున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా బాబు మసిపూసి మారేడుకాయ చేసి కాపుల ఓట్లతో గెలిచి ఆ తర్వాత హ్యాండ్ ఇవ్వడంలో ఆయన్ను మించిన వారే లేరని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడే కాపు ఓటర్లు ఆలోచించాలని, ఆచి తూచి ఓటేయాలని కోరుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బాబుకు ఓటేస్తే 2039లో కూడా మన గతి అధోగతేనని ముద్రగడ కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ముద్రగడ ముందు చూపుతూ వ్యవహరిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సోదరులు ఆయన చెబుతున్న వాటిపై ఆలోచించి ఓటేయాలని రాజకీయ పరిశీలకులు కోరుతున్నారు.